ప్రకటన సాహితీవేత్తలకు, కళాకారులకు, వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన వారికి ఆహ్వానం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై, చరవాణి 9840083492. సాహితీవేత్తలు, సైంటిస్టులు, డాక్టర్లు, లాయర్లు, పోలీసు, సైనిక విభాగాలకు చెందినవారు, కళాకారులు, సంగీత కళాకారులు, మిమిక్రీ కళాకారులు, చిత్రకారులు, ఇలా ఎవరైనా, ఏ రంగానికి చెందినవారైనా మీ అనుభవాలను లేక ప్రజలకు ఉపయోగపడే సలహాలను, కళాకారులైతే వారి కళా ప్రదర్శనతో, రాజకీయాలకు సంబంధం లేని విషయాలతో 40 నుండి 60 నిమిషాల నిడివితో వీడియో రికార్డు చేసి మాకు పంపించినట్లయితే మేము ప్రతి నెల 2వ శనివారం అమరజీవి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయగలము. మేము చేసే ఈ ప్రయత్నం సమాజ శ్రేయస్సుకి తోడ్పాటు అందిస్తూ అవకాశాలు పొందలేని కళాకారులకు ఒక వేదిక కల్పించే ఉద్దేశ్యంతో ఈ విధంగా రూపకల్పన చేశాము. ఆసక్తి ఉన్నవారు 9840083492 అనే నంబరుకు సంప్రదించండి లేదా amarajv2017@gmail.comకి ఈమెయిల్ ద్వారా మీ వివరాలు తెలియజేస్తే మేమే సంప్రదిస్తాము. ప్రకటన శ్రీమతి మాలతి చందూర్ నవల సిద్ధాంత వ్యాసం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై మరియు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, వారణాసి సంయుక్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీమతి మాలతి చందూర్ రచించిన నవలలలో ఒక నవలను తీసుకుని దానిపై పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు. ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి 25,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి 25,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సీనియర్స్, జూనియర్స్ అని 2 వర్గాలు, అంటే 35 సంవత్సరాల వయసులోపు వాళ్ళు జూనియర్స్గా, 35 సంవత్సరాల వయసు పైన గలవారు సీనియర్స్గా పరిగణించబడతారు. 2 విభాగాల వారికి 25,000 రూపాయల చొప్పున బహుమతులు ఉంటాయి. అంటే సీనియర్స్లో ఒకరికి, జూనియర్స్లో ఒకరికి ఉత్తమ వ్యాసానికి బహుమతి ప్రకటించబడుతుంది. అందువల్ల ఈ పోటీలో పాల్గొనే పరిశోధకులు తమ సరి అయిన వయస్సును తెలియజేయవలసి ఉంటుంది. పరిశోధించవలసిన నవల పేరు సద్యోగం. వ్యాసాలు చేరవలసిన ఆఖరు తేదీ జూన్ 30, 2024. వ్యాసాలు చేరవలసిన ఆఖరు తేదీ జూన్ 30, 2024. వ్యాసాలు పంపించవలసిన చిరునామా ఆచార్య బూదాటి వెంకటేశ్వరులు, తెలుగు శాఖ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్, ఇండియా. వ్యాసాలు పంపించవలసిన చిరునామా ఆచార్య బూదాటి వెంకటేశ్వరులు, తెలుగు శాఖ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 221-005. పుస్తకం లభించు చోటు క్వాలిటీ పబ్లిషర్స్, రామమందిరం వీధి, విజయవాడ 520002. సెల్ నంబరు 9848415560.
జై శ్రీమన్నారాయణ. అంతర్జాల సభా సరస్వతికి నమస్సుమాంజలి. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రతి నెల నిర్వహిస్తున్న నెల నెల వెన్నెల సంగీత సాహిత్య సాంస్కృతిక సాంఘిక కార్యక్రమానికి అంతర్జాల ప్రేక్షకులందరికీ సాదర స్వాగత సుమాంజలి. నెట్టింటి సమావేశం 48వ సమావేశం. ఈ నెల 15వ తేదీ ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈనాటి మన అంశం ప్రస్తుత సమాజం కుటుంబ వ్యవస్థ. ఈ అంశాన్ని గురించి మీ ముందుకు వచ్చి ప్రసంగించేవారు నేటి ముఖ్య అతిథి డాక్టర్ డి రాంబాబు. ఈయన సిమ్స్ ఆసుపత్రి విశ్రాంత సంచాలకులుగా పనిచేసి విశ్రాంతి పొందుతున్నారు. వీరి గురించిన చిరు పరిచయం ఇప్పుడు. రాంబాబు గారి స్వస్థలం మన తెలుగువారి ఇలువేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువున్న తిరుపతి. ఈ తిరుమలలో 40 సంవత్సరాలు వారి తండ్రి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసి విశ్రాంతి పొందారు. కాబట్టి వీరి బాల్యం అంతా కూడా తిరుమలలోనే స్వామివారి పాదాల చెంత సాగింది. వీరు పీజీ పట్టా తీసుకున్న తర్వాత చెన్నైలోని విజయ హాస్పిటల్లో స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ 38 సంవత్సరాలు సంస్థకు, రోగులకు, వారి కుటుంబాలకు ఎనలేని సేవలు చేశారు. జనరల్ మేనేజర్గా విజయ హాస్పిటల్లో పనిచేసి 2017లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత సిమ్స్ హాస్పిటల్లో డైరెక్టర్గా చేసి కోవిడ్ తర్వాత రిటైర్ అయ్యారు. శ్రీ రాంబాబు గారు బహుభాషా ప్రజ్ఞ కలవారు. తెలుగు, తమిళ, ఆంగ్ల భాషల్లో అనేక రచనలు, అంటే దాదాపు 17 పుస్తకాలు రాశారు. అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో వారికి సన్నిహిత అనుబంధం ఉండేది. అబ్దుల్ కలాం గారి ప్రశంసలు అందుకోవటం, వారికి సన్నిహితంగా మెలగటం తన జీవితంలో తనకు అనుకోని అదృష్టంగా భావిస్తారు రాంబాబు గారు. వీరి రచనలు చూసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తమిళనాడు గవర్నర్గా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేసిన డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు తదితర ప్రముఖులతో వీరు అందుకున్న ప్రశంసలు ఎనలేనివి. రాంబాబు గారు లార్డ్ శివ ద సింబల్ ఆఫ్ పర్ఫెక్ట్ సిఈఓ అనే పుస్తకాన్ని రచించారు. దీనికి గాను సాహిత్య అకాడమీ చెన్నై వారి ప్రశంసలు అందుకున్నారు. వారు రాసిన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనే సిద్ధాంత గ్రంథానికి పిహెచ్డి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. వీరు రాసిన మెడికల్ డిక్షనరీ పుస్తకానికి హానరరీ డాక్టరేట్ కూడా పొందారు. వీరు ఆరోగ్య రంగంలో చేసిన సేవలకు ఎన్నో బిరుదులు, అవార్డులు, పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. అలాగే రాంబాబు గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా జ్ఞాపికను అందుకోవడం తన జీవితంలో మరపురాని మధురమైన ఘట్టంగా భావిస్తారు. వీరు దాదాపు 50 అంతర్జాతీయ వైద్య సదస్సుల్లో పాల్గొని వక్తగా అనేక ప్రసంగాలు చేశారు. ఆర్బీ డివోషనల్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో 70కి పైగా భక్తి గీతాలను మనకు అందించారు. ఇందులో ఈ పాటల్లో 20కి పైగా గీతాలు తానే స్వయంగా రచించి కంపోజ్ కూడా చేసి అందించారు. వీరిలో మరొక కోణం మనం చూడాలి, అది ఆధ్యాత్మిక కోణం. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే వడపల్లిలో రాముల వారి గుడి కట్టించి గత 23 సంవత్సరాలుగా శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అంతేకాక చెన్నైలో పోరూరు సమీపంలో ఉన్న గిరుగంబాకంలో ఆరోగ్యశ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని కట్టించి అక్కడే సబర్మతి స్పిరిచువల్ కేంద్రాన్ని కూడా నడుపుతున్నారు. ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా మన ముందుకు వచ్చి ప్రస్తుత సమాజం కుటుంబ వ్యవస్థ అనే అంశం మీద ప్రసంగిస్తారు. విందాం.
అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నెల వెన్నెల అనే ప్రోగ్రాంలో కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడు అని అడిగినందుకు జయశ్రీ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకప్పుడు ఒకే ఇంట్లో 2-3 తరాలు అంటే తాత, కొడుకు, మనవడు అందరూ కలిసి నివసిస్తూ ఉండేవాడు. అంటే ఒక 20-30 మంది సభ్యులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా నివసించేవాడు. తర్వాత కాలం జరుగుతున్న కొద్దీ ఒక 20 సంవత్సరాల ముందు తండ్రి, తల్లి, వాళ్ళ పిల్లలు ఇంత మటుకు పరిమితమైంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్పి భార్య, భర్త, వాళ్ళిద్దరు పిల్లలు. కానీ దురదృష్టకరం, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే పట్టణాలలో ఉద్యోగాల కోసం అందరూ పట్టణాలకు వచ్చేస్తే పట్టణంలో ఇద్దరూ కలిసి పనిచేస్తే కానీ బతకలేని పరిస్థితి. కాబట్టి భార్య, భర్త ఇద్దరూ కలిసి ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. వాళ్ళకి ఒక కళ ఏమిటి? పిల్లల్ని బాగా పోషించుకోవాలి, పిల్లలకి బాగా చదువు చెప్పుకోవాలి, అలాగే మనకంటూ ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇది వాళ్ళ ఎయిమ్. ఇలాంటి కోరికలు మనం తీర్చుకోవాలి అంటే ఒకళ్ళ సంపాదనతో సరిపోదు, కాబట్టి ఇద్దరూ పనిచేయాలి. సో ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒకే కుటుంబం 3 చోట్ల నివసిస్తున్నారు. భార్య బెంగళూరులో పనిచేస్తూ ఉంటుంది, భర్త బాంబేలో పనిచేస్తూ ఉంటాడు, పిల్లల హాస్టల్లో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పిల్లలకి తల్లిదండ్రుల పైన ప్రేమానురాగాలు ఉంటాయి అనుకోవటంలో ఎంత మట్టుకు సబబో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ కొద్ది సమయం వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకు కావలసిన ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న వాళ్ళకి అటాచ్మెంటు, లవ్ అండ్ అఫెక్షను హాస్టల్లో పెరుగుతూ భార్యాభర్తలిద్దరూ, తల్లిదండ్రులు ఇద్దరు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళల్లో కలిగే ఆ ప్రేమానురాగాలు చాలా తక్కువ ఉంటాయని నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటి మిద్ది పైన ఒక ఫ్యామిలీ ఉంది. కొడుక్కి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది, రెండో అబ్బాయికి 1.5 సంవత్సరం. భార్యాభర్తలు ఇద్దరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. తెల్లవారుతో 8 గంటలకి కొడుకుని తీసుకుని తండ్రి స్కూల్లో వదిలేసి అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. 8:30కి చిన్నపిల్లాన్ని తీసుకుని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో వదిలేసి ఉద్యోగానికి వెళ్తుంది. సాయంత్రం వచ్చేటప్పుడు 7 గంటలకి స్కూల్ అయిన వెంటనే ఆ పిల్లవాడు వాళ్ళ మేనమామ ఇంట్లో పోయి ఉంటాడు, చిన్నపిల్లాడేమో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంటారు. సాయంత్రం వచ్చేటప్పుడు 7:30 ఆ ప్రాంతంలో తండ్రి కొడుకుని తీసుకొస్తాడు, తల్లి ఆ చిన్నపిల్లాడిని ఇంట్లోని తీసుకొస్తుంది. 8 గంటలకు ఇంటికి చేరుకుంటారు. చేరి వంట చేసుకుని భోజనాలు చేసి పడుకుంటారు. తెల్లవారితో మళ్ళీ 7 గంటలకి. ఈ కొద్ది సమయంలో పిల్లలకి తల్లిదండ్రుల పైన ఒక బంధం ఏర్పడాలి అంటే కొద్దిగా కష్టమే. ఒకప్పుడు మీరు చూశారంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న తాత, మేనమామ, మేనత్తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా ఆడుకుంటూ వాళ్ళకి కావలసిన డౌట్లన్నీ అడుగుతూ ఉంటారు. అప్పుడు తాత వాటన్నిటికీ సమాధానం చెబుతూ వాళ్ళని చేరతీసి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళకి ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం కావాలి అంటే వాళ్ళ అమ్మని వెళ్ళి అడుగుతాడు, అమ్మా CAT క్యాట్ అంటే ఏమిటి అంటే వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుని రోజు CAT క్యాట్ అంటే ఇది, BAT బ్యాట్ ఇట్లా చెబుతూ ఉండేది. అలాగే తెలుగులో
ఏదైనా చిన్న చిన్న కథలు, మోరల్ స్టోరీస్ పిల్లలకు చెబుతూ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు. అప్పుడు ఏమయ్యేది, పిల్లలకి ఏదైనా ఒక సందేహం వస్తే సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరు అంటే తల్లిదండ్రులు, లేదా తాతలు, లేదా మేనమామలు, మేనత్తలు, ఇంట్లో ఉన్న సభ్యులందరూ. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా వెళ్ళి వాళ్ళని అడిగేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి తల్లిదండ్రుల పైన ఒక ప్రేమ, అనురాగం, గురుత్వం, అంటే నాకు నాలెడ్జ్ ఇచ్చిన గురువులు అన్న భావన కలిగేది. కానీ ఇప్పుడు నాలెడ్జ్ హ్యాస్ బికమ్ ఓపెన్. అంటే ఎవరిని అడగాల్సిన పని లేదు. ఎవరికి ఏం కావాలన్నా గూగుల్ అట్లా ఒక బటన్ నొక్కామంటే వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా తీరిపోతాయి. ఇప్పుడు పిల్లలకి ఎవరిపైన గౌరవం పెరుగుతుంది? గూగుల్ పైన గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే గూగులే వాళ్ళ ప్రశ్న అన్నిటికీ కూడా సమాధానం చెప్తున్నది. తల్లిదండ్రులకు సమయం లేదు, అడిగినా విసుక్కుంటున్నారు. కాబట్టి నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర నుండి, లేదు ఇంటి పెద్దవాళ్ళ దగ్గర నుండి పిల్లలకి చేరటం లేదో, పిల్లలకి కూడా వాళ్ళపైన అంతే గౌరవము, అంతే ప్రేమానురాగాలు కలుగుతూ ఉంటాయి. అంతెందుకండి, ఒకప్పుడు కోడలు అత్తగారు ఈ పలానా కూర ఎలా చేయాలి, పలానా సాంబార్ ఎలా పెట్టాలి, పలానా పులుసు ఎలా చేయాలి అంటే అత్త ఎంతో ఆనందంగా నా కోడలు నన్ను పలానా కూర ఎలా చేయాలని అడిగింది అనే సంతోషంతో చెప్పేది. ఆమె అనుభవంతో ఆమె చేసే పదార్థాల గురించి చెప్పేది. దాంతో ఏమయ్యేది, అత్తకి కోడల పైన ఒక ప్రేమ, కోడలికి అత్త అంటే గౌరవము, ఇలా ఉండేది. ఈరోజు అత్త కోడళ్ళ మధ్య సంభాషణ అనేదే లేదు. ఎందుకంటే కోడలకు కావాల్సింది యూట్యూబ్లో చూస్తుంది, కావాల్సింది చేసుకుంటుంది. అత్త ఆమెకు కావాల్సిన వస్తువులు ఆమె చేసుకుంటుంది. సో ఇలా అత్త కోడళ్ళకి మధ్యలో సంబంధం లేదు, పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధం లేదు. పిల్లలు ఎక్కడో పెరుగుతూ ఉంటారు. ఇంకా ముందుకెళ్ళామంటే ఆ స్కూల్లో పనిచేసే ఆయానే వీళ్ళు ఎక్కువ గౌరవంగాను ప్రేమతోనూ చూస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఆమె వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ఆమె తీరుస్తూ ఉంటుంది. కాబట్టి తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇండియాలో ఉద్యోగాలు దొరకకుండా ఉన్న దానివల్ల అందరూ విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్ళు. వెళ్ళేటప్పుడు చెప్పేవాళ్ళు, 1 సంవత్సరం రోజులు మళ్ళా ఇండియాకు వచ్చేస్తాము అని చెప్పి వెళ్ళి 10-15 సంవత్సరాలైనా అక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాప తల్లిదండ్రులు ఇంకా వాళ్ళు వస్తారు, వచ్చే సంవత్సరం వస్తారు, లేదు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత వస్తారు అనే ఆశతో ఉంటున్నారే తప్పితే వాడు తిరిగి రారు. ఎందుకంటే ఒక్కసారి విదేశాలలో జీవితాన్ని అలవాటు పడ్డవాళ్ళు ఇక్కడ తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇమడాలి అంటే వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఒక జీవితాన్ని చూసేసి ఉంటారు. లగ్జూరియస్ లైఫ్, లేదు అంటే ఒక అన్పొల్యూటెడ్ అట్మాస్ఫియరు, లేదు కంఫర్ట్స్, వీటన్నిటికీ. కానీ వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళు పడుతున్నా పైకి చెప్పుకోలేక అలా జీవిస్తూ ఉంటారు. అక్కడ పుట్టిన పిల్లలు ఇంక వాటికి అలవాటైపోయి అక్కడే ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఈ రోజుల్లో కని పెంచి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదో ఆర్థిక సహాయం చేస్తారని కాదు, వాళ్ళు తోడుగా ఉంటారు. మనకి వయసైన కాలంలో మనకి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు, లేదు అంటే పక్క నుండి కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తారు అన్న ఒక భావన ఉన్న తల్లిదండ్రులకు కూడా ఈరోజు ఏమైపోయిందంటే ఆర్థిక సహాయం లేకపోయినా, ఆర్థిక సహాయం అవసరం లేకపోయినా పిల్లలు దగ్గర లేదనే బాధ 100% తల్లిదండ్రులకి ఉన్నది. ఈరోజు మనం నా కొడుకు
విదేశాల్లో పనిచేస్తున్నాడు అని చెప్పుకుని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులని ఒక్కసారి మనం మనస్సాక్షిగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అడిగితే 190% వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. కానీ పైకి మాత్రం నా కొడుకు లండన్లో ఉన్నాడు, నా కొడుకు కెనడాలో ఉన్నాడు, నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అని గొప్పగా చెప్పుకుంటారే కానీ వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారా అంటే 190% తల్లిదండ్రులు లేరు. చివరికి ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఏమిటంటే చనిపోయిన తర్వాత తలకొరివి పెడతారు, వచ్చి ఆ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తారు అనేది ఒక భారత సంప్రదాయంలో ఒక నమ్మకం. కానీ ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే వీడియో కాల్స్ పెట్టుకుని వీడియోల్లో చూపిస్తూ ఇక్కడ ఎవరో కర్మకాండలు చేస్తూ ఉంటే దాన్ని వీడియోలో అమెరికా నుండి చూస్తూ అక్కడుండి రాలేక అంటే తల్లిదండ్రులకి అంటే పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మనస్సు ఎంత క్షోభపడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇది తప్ప అంటే నేను తప్పని అంటలేదు. ఎందుకంటే మనం సమాజం ఎలా పోతూ ఉందో, సమాజంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో ఆ మార్పులకు తగ్గట్టుగా మనం కూడా పోతూ ఉంటేనే మనం జీవించగలం. లేదంటే సముద్రానికి ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నట్టుగా ఉంటుంది, అంటే అగెయిన్స్ట్ కరెంట్ అంటాం. అలా పోయినప్పుడు మనం ఈదటం కష్టం కొద్దిగా. అలాగే సమాజంలో కలిగిన మార్పులకి, సమాజంలో ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతుందో వాటికి అనుగుణంగా మన జీవితాన్ని కూడా మార్చుకుని మనం పోవటం అనేది కరెక్టే ఒక విధంగా. కానీ న్యాయం వేరు, మనస్సాక్షి వేరు, మనసులో పడే క్షోభ వేరు. ఈరోజు సమాజానికి తగ్గట్టుగా బతకాలనేది ధర్మమైనా మనసుకు మాత్రం క్షోభ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని పెంచిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి పెద్దగా డబ్బులు లేదు ఏవి ఆశించకపోయినా వాళ్ళ దగ్గర నుండి ప్రేమ, అభిమానాలు లేదు వాళ్ళ యొక్క ప్రెసెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు అది లేని దానివల్ల ఈరోజు యంగ్ జనరేషన్ చేసే తప్ప అంటే తప్పని నేను అన్ను. ఎందుకంటే ఎవరి జీవితాలు వాళ్ళు బతకాలి. ఈరోజు సెంటిమెంట్స్కో ఎమోషన్స్కో వాల్యూస్ ఇచ్చేసి రేపు పెద్ద అయిన తర్వాత నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పేదానికన్నా కూడా సమాజం ఎలా వెళ్తూ ఉందో, ఎంత స్పీడ్తో వెళ్తూ ఉందో ఈ యువతరం కూడా అంతే స్పీడ్గా వెళ్ళి ఆ ట్రైన్ అందుకోగలిగితేనే వాళ్ళు గమ్యాన్ని చేరుకోగలరు. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మాట్లాడుకోవట్లేదు. కానీ సమాజంలో వచ్చిన మార్పుని, ఈరోజు ఉంటున్న కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నామే కానీ ఏది కరెక్టు ఏది తప్పు అని మనం నిర్ణయించలేము. ఎందుకంటే ఎవరి వ్యూ ఆఫ్ పాయింట్లో వాళ్ళది కరెక్టు అని అనుకోవటం మానవ సహజం. కాబట్టి దాని గురించి మనం ఆర్గ్యూ కన్నా కూడా ఈరోజున్న కుటుంబ వ్యవస్థలో మనం ఎలా బతకాలి అని మనం నేర్చుకుంటే పెద్దవాళ్ళు వాళ్ళ జీవితం రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాడు సుఖంగా ఉంటారు. అంతేగాని వాళ్ళు ఇంకా ఎప్పుడో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత ముందున్న ఆ వ్యవస్థని తలుచుకుంటూ ఇప్పుడు వ్యవస్థను తలుచుకుంటూ బాధపడుతూ మానసికంగా బాధపడుతూ జీవించే కన్నా కూడా మనం అడ్జస్ట్ అయిపోయి అంటే పెద్దవాళ్ళు దానికి అనుగుణంగా ఆలోచనని మార్చుకుని స్పిరిచువల్ సైడ్ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ పుస్తకాలు చదువుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ పిల్లలు అమెరికా నుండి వచ్చారు అంటే సంతోషంగా ఉంటాం ఆ 4 రోజులు. అలాగే ఇప్పుడు చాలామంది ఒకే ఊర్లో ఉన్నా తల్లిదండ్రులు సపరేట్గాను పిల్లలు వేరే కాపురం పెట్టి అంటే ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది అని ఉద్దేశంతో అక్కడ ఇల్లు తీసుకుని వారానికో నెలకో ఒకసారి కలుస్తూ ఉంటున్నారు.
కరెక్టే. ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు అనుగుణంగా ఉన్న దాన్ని బట్టే ఉంటుంది. కానీ అంటే ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది స్వార్థమా అని కూడా మనం అనుకోవచ్చు. పిల్లలు స్వార్థంతో బతుకుతున్నారా అంటే ఎస్, స్వార్థంతోనే బతుకుతున్నారు. ఎందుకంటే ఆ స్వార్థం లేకపోతే వాడు బతకలేరు, ఈరోజు సమాజంలో బతకలేరు. ఎందుకంటే వాడి లైఫ్ని వాడే చూసుకోవాలి, పిల్లల లైఫ్ని పిల్లలే చూసుకోవాలి. ఈరోజు ఎలా అయిపోయిందంటే పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు పిల్ల తల్లిదండ్రులు పిల్లవాడిని నువ్వేం చేస్తున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఎంత జీతం వస్తుంది, కారు ఏమైనా ఉందా, స్కూటర్ ఉందా, మీకు ఏమన్నా ఇల్లు ఉన్నాయా, ఇది అడుగుతూ ఉంటారు సహజంగా. దానిలో తప్పేం లేదు. కానీ వాటితో పాటు ఈ ఒక 5-6 సంవత్సరాలుగా ఇంకో ప్రశ్న వేస్తున్నారు, ఎంతో బాధాకరమైన ప్రశ్న. అది అడగటానికి వాళ్ళకి ఎలా నోరు వస్తుందో కానీ చెప్పటానికి మాత్రం ఆరు వినటానికి మాత్రం మనకి చాలా బాధగానే అనిపిస్తుంది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, నీతో పాటు అంటే పెళ్లి కొడుకుని నీతో పాటు నీ లగేజీని కూడా తీసుకొచ్చుకుంటావా అని అడుగుతున్నారు. వీడికి అర్థం కాక లగేజ్ అంటే ఏమిటి అని అడిగారు. లగేజీ అంటే ఎవరో కాదు, మీ తల్లిదండ్రులు కూడా మీతో పాటు ఉంటారా పెళ్ళయిన తర్వాత. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత మా అమ్మాయి అందరికీ వండి పెట్టలేదు, అంతమందికి ఆమె కష్టపడి పని చేయలేదు. కాబట్టి మా అమ్మాయి సుఖంగా ఉండాలి అంటే మీరు సపరేట్గా ఉండాలి, మీ తల్లిదండ్రులు మీతో ఉండటానికి లేదు. ఇదేం ప్రశ్న అండి? ఇప్పుడు వాళ్ళ అమ్మాయి సుఖంగా ఉండాలని అబ్బాయి తల్లిదండ్రులను వదిలేసి ఉండమంటే పోనీ ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని మాట్లాడకుండా తల్లిదండ్రుల ఇంటికి పోకుండా అలా ఉండగలదా? అంటే ఎంత దిగజారిపోయిందో కుటుంబ వ్యవస్థ. నా దగ్గర పిఏగా పనిచేసే ఒక అబ్బాయి పెళ్ళయింది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 3 నెలలకే ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి, సార్ నాకు ఒక 10 రోజులు సెలవు కావాలి అని అడిగాడు. ఎందుకురా అని అడిగితే, లేదు మా ఆవిడికి నాకు పట్టలేదు, అందుకని డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాము, అందుకని కొద్దిగా నాకు 10 రోజులు సెలవు కావాలి సార్. అదేమిట్రా 5-6 సంవత్సరాలు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎందుకు డైవర్స్ ఇవ్వాల్సిన పని వచ్చింది అంటే, 5-6 సంవత్సరాలు ప్రేమించుకున్నప్పుడు బాగానే ఉంది సార్, కానీ ఇప్పుడు పెళ్ళయిన తర్వాత మా తల్లిదండ్రులు మా ఇంటికి రాకూడదని, వాళ్ళతో ఫోన్లో మాట్లాడకూడదని చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. నేను అన్నాను, అదెట్ట మాట్లాడుకుని ఉంటాను, తల్లిదండ్రులతో మాట్లాడుకుని ఉంటాను, వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు పోస్తూ ఉంటారంటే అలా కుదరదు, అలా అయితే నీకు నాకు సంబంధం లేదు, మన ఇద్దరమే ఉండేట్టుకుంటే కాపురం చేసుకుందాం, లేదనేట్టుకుంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి 3 నెలల్లో విడాకులకి అప్లై చేసుకున్నారు. అంటే ఈరోజు మనిషి యొక్క మనస్తత్వం మారిపోతున్నది. దేని బట్టి మారుతుంది అంటే, నిజంగా సమాజంలో అలా అడుగుతున్నది ఆ సమాజం. మీ తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వస్తే కానీ మనం బతకలేమనే పరిస్థితుల్లో సమాజం ఉన్నదా? లేదే. ఎందుకు ఇలా తయారవుతున్నది అంటే దానికి సమాధానం లేదు. మనిషి యొక్క మనస్తత్వం అన్నిటినీ మనం సమాజం పైన లేదంటే ఇంకోటి దానిపైన మనం తోసేయలేం. ఇప్పుడు పాపం ఒకే కొడుకు, 2 కొడుకులున్నా 1 కొడుకున్నా ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? ఈరోజు కొడుకు దగ్గర తల్లిదండ్రులు ఉండకూడదు అంటే ఎక్కడుండాలి వాళ్ళు? వాళ్ళకి ఆర్థికంగా బాగుంటే పర్వాలేదు, ఒకవేళ బాగున్నా ఎవరు మనిషి లేకుండా వయసైన కాలంలో ఇద్దరు సపరేట్గా ఉండాలి అంటే ఎంతో కష్టం. అందుకనే ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చేసినాయి. హోమ్ ఫర్ ఏజ్డ్, హోమ్ ఫర్ ఓల్డ్ ఏజ్ అసిస్టెన్స్, ఏదో సో మెనీ పేర్లు నేమ్స్ పెట్టేసి ఈరోజు ఓల్డ్ ఏజ్ వచ్చేసినాయి. ఈరోజు ఎలా తయారైందంటే అన్ని వసతులు ఉండి తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి
వాళ్ళకంటూ ఒక ఇల్లు కట్టి అన్ని వసతులు ఇచ్చినా పిల్లలు తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. ఒకసారి మా ఫ్రెండ్ని వాడి ఇంటికి వెళ్ళినప్పుడు, మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడ అంటే, లేదు ఫలానా ఓల్డేజ్లో ఉంటున్నారు అని చెప్పి అన్నాడు. అదేంటి, మిమ్మల్ని ఇంత కనిపించాడు, బాగా చూసుకున్నారు, మీకు ఒక ఇల్లు కూడా ఇచ్చారు, వాళ్ళు ఎందుకు ఓల్డేజ్ హోమ్లో వేశారు అని అడిగాను. వాళ్ళు బాగా అక్కడ ఉంటే కంఫర్టబుల్గా ఉంటారని చెప్పి అక్కడ పెట్టాను అంటారు. ఇప్పుడు అదొకటి, వీడికి ఇబ్బంది అని పెట్టడం కాదు, తల్లిదండ్రులకి కంఫర్ట్ అని పెట్టామని అంటుంటారు. తల్లిదండ్రులు ఏమైనా అడిగారా, నాకు ఇక్కడ కంఫర్ట్స్ లేదు, నాకు ఓల్డేజ్ హోమ్లో కంఫర్ట్స్గా ఉందని అడిగారా? లేదే. కానీ కొడుకు చెప్పటం, మా నాన్న వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారని చెప్పి అక్కడ పెట్టానంటారు. అదేంట్రా, ఇంట్లో కన్నా కూడా అక్కడ కంఫర్ట్ ఏముంటుంది అని నేను అడిగినప్పుడు ఆ కొడుకు చెప్పిన సమాధానం వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అంకుల్, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తారా? ఏంట్రా? నేను ఇప్పుడు 2-3 సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల్ని ఓల్డేజ్లో పెట్టారని మీరు ఇంత బాధపడుతున్నారు, నన్ను అడుగుతున్నారే. నన్ను చిన్నప్పుడు మా నాన్న వాళ్ళ హాస్టల్లో చదివించాడు 10 సంవత్సరాలు. అప్పుడు ఎవరు ఎందుకురా మీ అబ్బాయిని హాస్టల్ వేసాను తల్లిదండ్రులు ఎందుకు అడగలేదని అంకుల్ అని అడిగాడు. అంటే చేసిన తప్పుకి కూడా దానికి ఒక సమాధానం వెతుక్కుంటున్నారు ఈరోజు యువతరం. హాస్టల్లో వేసింది ఇబ్బంది అని కాదు, పిల్లవాడు ఇంట్లో ఇబ్బంది అని హాస్టల్లో వేయలేదు. హాస్టల్లో ఉండి చదువుకుంటే మంచిగా చదువుకుంటాడు, పెద్ద ఉద్యోగాలు వస్తాయి, కొడుకు బాగుంటాడు అని మంచి ఉద్దేశంతో హాస్టల్లో వేశారు. కానీ ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల్ని మంచి ఉద్దేశంతో హాస్టల్లో వేస్తున్నారా? కాదు, ఇబ్బంది అనే అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందనే ఒక అభిప్రాయంతో ఓల్డేజ్ హోమ్లో వేస్తున్నారు. ఇంకొక విషయం కూడా గమనించాలి, ఈరోజు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇంట్లో కన్నా మేము ఓల్డేజ్ హోమ్లోనే ఉంటే మంచిది అనే అభిప్రాయం వాళ్ళకి వస్తున్నది. ఎందుకంటే ఈరోజు మీకు హైదరాబాదులో కానివ్వండి, ఎక్కడైనా పెద్ద మంచి ఓల్డేజ్ హోమ్లు, వృద్ధాశ్రమాలు చూసుకున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను ఒక వీడియో చూశాను వృద్ధాశ్రమం గురించి, ఐపీఎస్ ఆఫీసరు, రిటైర్డ్ ప్రొఫెసరు, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, చార్టెడ్ అకౌంటెంట్, తర్వాత ఇండస్ట్రియలిస్ట్, పెద్ద ఇండస్ట్రియలిస్ట్, అందరికీ ఒప్పచెప్పేసి వచ్చి వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు. ఆడవాళ్ళు అయితే వాళ్ళకున్నదంతా కూడా వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి, ఒక ఆమె చెప్తుంది వాళ్ళ కూతురు పక్క వీధిలో ఉంటుంది కానీ వచ్చి చూడదు, ఉన్న నగలన్నీ తీసుకెళ్ళిపోయి నన్ను హాస్టల్లో పడేసింది. అంటే ఈరోజు కుటుంబ వ్యవస్థ అనేది ఎక్కడికి వెళ్ళిపోతున్నది అంటే, ఒక విషయంలో స్వార్థపూరితమైన వ్యవస్థ. ఎవరికి వారు బతికితే చాలు, ఎవరికి వాళ్ళు సుఖంగా ఉంటే చాలు, ఎవరికి వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటే చాలు, అంతేగాని మిగతా ప్రపంచాన్ని గురించి, మిగతా కుటుంబం గురించి, మిగతా వాటి గురించి ఆలోచించే అభిప్రాయాలు కానీ ఆ అవకాశాలు కానీ ఈరోజు యువతరంలో లేదు. అంటే నేను ఇంత చెప్తున్నప్పుడు యువతరం గురించి మీరేమైనా చెడుగా చెప్తున్నారా అంటే కాదు, కానీ కొన్ని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు వల్ల నష్టం లేదు. కానీ పరిస్థితులన్నీ బాగానే ఉన్నా నిర్ణయాల్లో లోపం ఉన్నప్పుడు మాత్రమే బాధపడాల్సి వస్తుంది. ఈరోజు మీరు చూసుకున్నారంటే ఇంత కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, అంటే ఆటో తోలేవాడో, లేదు కూలి పని చేసుకునేవాడో, లేదు డ్రైవరో, ఎవరింట్లోనైనా మీరు చూసారా వారి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్చటం మీరు చూసారా? లేదు. ఎందుకు? ఉన్న ఆ చిన్న ఇంట్లోనే అందరూ కలిసి మెలిసి ఉంటారు. మీరు మరీ డ్రైవరు, చిన్న చిన్న ఉద్యోగాలు, కూలి పనులు చేసిన వాళ్ళని అడగండి,
మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను తొందరగా వెళ్ళిపోవాలి సార్ అంటారు. మా అమ్మకు అన్నం పెట్టాలి, నేను వెళ్ళాలంటుంది కూలి పని చేసుకునే ఒక ఆడమ్మాయి. అంటే వాళ్ళకి సమాజంలో మార్పు రాలేదా? వచ్చింది కదా. సమాజం అందరికీ ఒకటే కదా. కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వేయాలని ఆలోచించటం లేదు? అంటే ఆర్థిక స్తోమత లేదనే? లేదు, అసలు అలాంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు రావట్లేదంటే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకపోయినా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మరి సంపాదించి పిల్లలకి ఆస్తులిచ్చి, కారిచ్చి, ఇల్లిచ్చి ఇంత చేసినప్పుడు వీళ్ళ మనస్తత్వం ఎందుకు మారుతుంది? ఎందుకు తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా పోతున్నది? వాళ్ళని ఎందుకు వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు? డబ్బులున్న వాళ్ళు మాత్రమే వృద్ధాశ్రమాల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు? ఆలోచిస్తే కొంచెం బాధాకరమైన విషయం. అయితే వృద్ధాశ్రమాలు ఉండకూడదా అంటే ఉండకూడదని నేను అన్ను. ఎందుకంటే అవసరం వచ్చిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి వృద్ధాశ్రమాలు చాలా అవసరం. అయితే వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఇంట్లో అన్ని వసతులు ఉన్నా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ఆర్థిక స్తోమత ఉన్నా, ఎవరో కొంతమంది మాటలు వినో, లేదు కొంతమందికి ఇబ్బందికరమనో, లేదు ఇంట్లో మనకి ఒక ఫ్రీడమ్ ఉండదనో వృద్ధాశ్రమాల్లో చేర్పించటం మాత్రం చాలా పొరపాటు. ఈరోజు సమాజంలో ఎంత మార్పు జరుగుతున్నదంటే, ఒకప్పుడు 40-50 సంవత్సరాలకి జరిగిన మార్పు లేదా అభివృద్ధి ఈరోజు 5-6 సంవత్సరాల్లో జరుగుతున్నది. అంటే ముఖ్యంగా 40 సంవత్సరాల ముందు వరకు కూడా సమాజం ఒక విధంగా ఉంటే ఈరోజు సమాజం ఎందుకు ఇంత మార్పు జరుగుతున్నది, సమాజంలో ఇంత స్పీడ్గా ఎందుకు మార్పులు జరుగుతున్నాయి, సమాజంలో ఎందుకు ఇంత ఒక ఫాస్ట్ మూమెంట్ ఉన్నది అంటే దానికి కారణం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అభివృద్ధి కోసం మనకి ఉపయోగపడుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ బాగానే ఉన్నా ఈరోజు ఈ సెల్ ఫోన్ వచ్చిన దానివల్ల టోటల్ జీవితాలలో చాలా మార్పు వచ్చేసింది. ఎంతటి మార్పు వచ్చింది అంటే ఈరోజు ఒకే కుటుంబంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూమ్లో ఉంటే తల్లి వాళ్ళని భోజనానికి పిలవాలి అంటే కాల్ చేసి, ఫోన్ చేసి పిలిచి భోజనానికి పిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్విజిబుల్ కర్టన్ అని చెప్పి ఒకప్పుడు ఒక అతను ఏదో ఫోటో పెట్టాడు. ఇన్విజిబుల్ కర్టన్ అంటే భార్య సెల్ ఫోన్లో ఆమె కావాల్సిన విషయాలు ఆమె చూసుకుంటున్నది, అటుపక్క తిరిగి ఒకే మంచం పైన అటుపక్క తిరిగి ఆమె చూసుకుంటూ ఉంటే ఇటుపక్క భర్త అతనికి కావాల్సిన విషయాలు ఏదో అతను చూసుకుంటూ యూట్యూబ్లో. అంటే ఒకే ఇంట్లో ఉన్న ఆ ఒక దూరాన్ని పెంచుతున్నది ఈరోజు సెల్ ఫోన్స్. పిల్లలు సెల్ ఫోన్ ఉంటే కానీ భోజనాలు చేయరు, సెల్ ఫోన్ ఉంటే కానీ వాడికి అన్నం పెట్టడానికి లేదు. తల్లిదండ్రులు కూడా ఓపిక లేక, ఓర్పు సహనం లేక, ఓపిక నశించి పిల్లలు మారాన్ చేస్తుంటే సెల్ ఫోన్ చేతికి ఇచ్చేసి వాడి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఈజీగా పిల్లల్ని కన్విన్స్ చేయాలి అంటే సెల్ ఫోన్ ఒకటే. ఈరోజు 2 సంవత్సరాల పిల్లాడు కూడా సెల్ ఫోన్ చాలా ఈజీగా ఆపరేట్ చేసేస్తున్నాడు. ఏం కావాలంటే సెల్ ఫోన్లో చూసుకుంటున్నాడు. నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ కల్చర్ వచ్చేసిందో మనుషులకి దూరం పెరిగిపోతుంది. 2 విషయాలు. ఒకటి, ఈరోజు మనిషి ఏమి లేకపోయినా బతకగలడు, ఏదో ఒకటి చేసుకుని అవి చేసుకుంటాడు. కరెంటు పోయినా ఏదో విసురుకుంటూ ఉంటాడు, అబ్బా అనుకుంటుంటాడు. ఏసీ లేకపోయినా పర్వాలేదు. కానీ అరగంట సేపు సెల్ ఫోన్ తీసేస్తే
ఈ వెంటిలేటర్లో ఉన్నవాడికి ఆక్సిజన్ తీసేసినట్టుగా పేషెంట్కి ఆక్సిజన్ తీసేస్తే ఎలా చనిపోతాడు? ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్. అరగంట సేపు సెల్ ఫోన్ లేకపోతే వాడి జీవితం అంతా శూన్యం, చీకటమయమైపోతున్నది. సెల్ ఫోన్ చెడ్డదా అంటే కాదు, కానీ సెల్ ఫోన్ ఎంత మటుకు ఉపయోగించుకోవాలో తెలిసి అంత మటుకు ఉపయోగించుకొని వాటి వల్ల కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా, అంటే ఈరోజు ఎక్కడున్నా కూడా ఇమ్మీడియట్గా ఎక్కడున్నావు అని కనుక్కోవటానికి ఉపయోగపడుతున్నది, సహాయం చేస్తున్నది. లేదు మనిషి ఎక్కడున్నాడో తెలుసుకోవటానికి ఉపయోగపడుతున్నది. GPS సిస్టమ్ ఎక్కడికి పోవాలో ఉపయోగపడుతున్నది. ఉపయోగాలు ఉన్నా కూడా దానివల్ల చెడు కూడా నేర్చుకుంటున్నారు. ఎంత మటుకు ఉపయోగించుకోవాలో తెలుసుకుని సెల్ ఫోన్ అంత మటుకు ఉపయోగించుకొని మిగతా సమయం కుటుంబ సభ్యులతో కానీ, లేదు సమాజంతో కానీ, సమాజంలో ఉన్న వ్యక్తులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, అంటే ఈరోజు వాడికి అవసరం లేదు. బంధువులు ఏం చేస్తారు? మిత్రులు అంటుంటే ఏం చేస్తారు? ఏదో ఒకటి అడిగి చెప్తారు. ఏం కావాలన్నా మా గూగుల్లో దొరుకుతున్నది కదా. కాబట్టి ఈ సెల్ ఫోన్ అనేది ఇప్పుడున్న యువతకి ఒక పెద్ద శాపంగానే తయారైందని చెప్పాలి. దానిలో ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నా దానివల్ల నేర్చుకునే చెడు మాత్రం ఎక్కువ ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దవాళ్ళు మారటానికి ప్రయత్నించాలే కానీ పిల్లల్ని మారమని చెప్పటానికి లేదు, వాళ్ళు మారటానికి అవకాశం చాలా తక్కువ. కాబట్టి నా ఉద్దేశంలో వయసు వస్తున్న కొద్దీ, పర్టికులర్గా పదవి విరమణ అయిన తర్వాత, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళే మార్చుకోవాలి. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ, ఇంట్లో పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ అభిప్రాయాలలో మార్పు ఉన్నంత వరకు పెద్దవాళ్ళు అడ్జస్ట్ అయిపోయి, ఇంకా నేను అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అనే విషయాల్ని పిల్లల దగ్గర మాట్లాడటం కన్నా కూడా పెద్దరికంగా మన పని మనం చేసుకుంటూ, ఏం జరుగుతున్నా మనం ఒక విట్నెస్గా, సాక్షిభూతంగానే ఉంటూ వాళ్ళ విషయాలలో మనం జోక్యం కలిగించుకోకుండా వీలైతే మంచి విషయాలు చెప్పటం, లేదంటే మౌనంగా ఉండిపోవటం, ఏదైనా మంచి పుస్తకాలను చదువుకుంటూ మంచి ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ని టీవీల్లో చూసుకుంటూ మంచి ప్రవచనాలను వింటూ కాలం గడుపుతూ ఉంటే ఎక్కడా ఇబ్బంది కలగదు. అలా కాకుండా ఇంట్లో జరిగే ప్రతి విషయంలోనూ పెద్దవాళ్ళుగా మనం జోక్యం కలిగించుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలకి అడ్డంగా మనం పోతూ ఉన్నంతకాలం కుటుంబంలో మనశ్శాంతి అనేది ఉండదు. అలాగే పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళని కని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరిచిన తల్లిదండ్రులని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని, అంటే దీనిలో ఏముంది అని అనొచ్చు, కానీ దానికి ఖర్చుతో పాటు ఎంతో శ్రమ ఉంటుంది. వీటన్నిటినీ ఆనందంగా, అంటే వాళ్ళు కష్టం అని అనుకోకుండా ఆస్తులు అమ్ముకునో లేదు అప్పులు చేసో పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచటం చాలా కష్టం. అలాంటిది చేసిన వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను, అంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ, వాళ్ళకి బంగారు పెద్ద కార్లు ఆస్తులు సంపాదించవలసిన పని లేదు. ఎప్పుడో పండగ వచ్చింది, బట్టలు తీసుకొచ్చి పెట్టండి, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, వాళ్ళు ఎంతో పొంగిపోతారు. అంతకన్నా మీరు వాళ్ళకి ఒక బెంజ్ కారు కొనివ్వటమో, ఆస్తి ఒక ఇల్లు కొనివ్వటమో అక్కర్లేదు. వాళ్ళు దాన్ని ఎదురు చూడరు కూడా మీ దగ్గర నుండి. కాబట్టి ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను పిల్లలు గౌరవిస్తూ వాళ్ళ
అవసరాలను తెలుసుకుని, అంటే వాళ్ళ ఆత్మాభిమానం ఉంటుంది పెద్దవాళ్ళకి, కాబట్టి వాళ్ళు అడగరు. కానీ పిల్లలు మీరే తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలో అవి చేస్తూ గౌరవంగా వాళ్ళని చూసుకుంటూ ప్రేమగా రోజుకి ఒక్కసారైనా ఒక 5 నిమిషాల పాటు వాళ్ళతో మాట్లాడుతూ మీరు తీసుకున్న నిర్ణయాలను వాళ్ళకి చెబుతూ, వాళ్ళేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, వద్దని చెప్పరు. కానీ మీరు తీసుకునే నిర్ణయాన్ని వాళ్ళకు కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళతో ప్రేమానురాగాలతో ఉంటే నాకు తెలిసి సమాజంలో ఎంత మార్పు వచ్చినా కుటుంబ వ్యవస్థలో మార్పు రాదు. కుటుంబ వ్యవస్థ ఇలాగే జరుగుతుందని నా నమ్మకం. ఎక్కడైతే పెద్దవాళ్ళు అడ్జస్ట్ అయ్యి పిల్లల విషయంలో జోక్యం కలిగించుకోకుండా ఉంటూ, పిల్లలు అదేవిధంగా ధర్మం ప్రకారం తల్లిదండ్రుల్ని గౌరవంగాను ప్రేమానురాగాలను చూసుకుంటూ ఉంటారో ఆ ఇల్లు సుఖశాంతులతో మనశ్శాంతితో వర్ధిల్లుతుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నెల నెల వెన్నెల సభ్యులకు, మేనేజ్మెంట్కి, అందరికీ నా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. విన్నారు కదండి. ప్రస్తుత సమాజము కుటుంబ వ్యవస్థ అనే అంశం మీద డాక్టర్ డి రాంబాబు గారి ప్రసంగం మనందరినీ చాలా ఆకట్టుకుంది. నేటి సమాజం ఎన్ని రకాల మార్పులకు లోనైంది, అసలు భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎంత కుటుంబ విలువలు కానీ అనుబంధాలు, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎంతలా దిగజారిపోయాయి అన్న విషయాలన్నీ కూడా మన కళ్ళకు కట్టించారు నేటి మన వక్త, ముఖ్య అతిథి డాక్టర్ రాంబాబు గారు. వారికి ఆసుపత్రిలో పనిచేయటం మూలాన ఆయనకి స్వీయ అనుభవాలుగా ఉన్న కొన్ని ఘట్టాలు చెప్తుంటే మనుషులు ఇంతలా స్వార్థపూరితమైన భావాలతో ఉంటున్నారా అని మనకు అనిపిస్తోంది. ఇలాంటివి మనకి ప్రతిరోజు కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నా కూడా నేటి కుటుంబ వ్యవస్థని కళ్ళకు కట్టించారు. చక్కటి ప్రసంగాన్ని అందించి మనందరినీ ఆకట్టుకున్న డాక్టర్ రాంబాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుందాం. ఈ కార్యక్రమానికి తమ సమయాన్ని, సహకారాన్ని అందించిన, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన శ్రీ శిష్ల రామచంద్రరావు గారికి, శ్రీ ఉదయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అమరజీవి పొట్టిశ్రాములు స్మారక సమితి అధ్యక్షులు డాక్టర్ అజంతా కె శంకర్రావు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులు తమ వంతు సహకారాన్ని అందించిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అన్నిటికన్నా అందరికన్నా ముఖ్యం అమరజీవి ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా, మీ అందరికీ మా ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తూ మేము అందిస్తున్న కార్యక్రమాల్ని వీక్షిస్తూ మాకు స్పందనని అందిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మళ్ళీ వచ్చే నెల మన నెల నెల వెన్నెల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.